మానవుడు ఏం చేశాడు? పాపం చేశాడు. పాపంను బట్టి ఏమైపోయింది? ఇక్కడ శాపం వచ్చింది. అయినా దేవుడు మీరు శాపగ్రస్తులు అయిపోండి అని నెట్టి కొట్టాడా? మీ కొరకు ఒక విమోచకుడిని నేను పంపిస్తాను, ఆయన వచ్చి మీకు మార్గాన్ని ఉపదేశిస్తానని చెప్పారు. ఆయన రాకడకు సూచనగా ఆయన ఏం చేశారంటే, వాళ్ళ ఒంటి మీద ఎన్నాళ్ళు కప్పుకుంటారు, ఆకులు ఎన్నాళ్ళు ఉంటాయి, అందుకని గొర్రెను చంపి గొర్రెనో వెంటనో పెద్ద వస్త్రాలు కావాలి. అప్పట్లో మనకులాగా జానుడు పెద్దలు ఉన్నారా వాళ్ళు? హల్లెలూయా. దే వర్ వెరీ బిగ్ పీపుల్. వాళ్ళకి కావాల్సినటువంటి పెద్ద బహుశా అప్పుడు గొర్రెలు కూడా పెద్దగా ఉండేవి అని చంపి ఆ గొర్రెని మరొక దేన్ని కాదు, గొర్రెని చంపి ఆ వస్త్రాన్ని పై దాని తోలుని తీసి ఈ ఒంటి మీద సప్పాయిలాగా దేవుడు సిద్ధపరిచి మొత్తం కవర్ అయ్యేటట్టుగా. చలి పుట్టుద్ది, అప్పుడు దాకా కాలాలు లేవు, ఒకటే కాలం. ఆ తర్వాత ఏమైనవి కాలాలు సమయాలు ఏర్పడినవి. అప్పుడు దాకా వర్షము తుఫాన్లు లేవు. అప్పుడేమో స్టార్ట్ అయినాయి, మానవుని పాపమును బట్టి మానవునికి పరితాపం కలిగేది. మానవుని యొక్క పాపమును బట్టి మానవునికి పరితాపం, మానవునికి శాపం, మానవునికి దురదృష్టం, మానవునికి అన్యాయం. ఎవడు చేసేది? మిత్రుడిలాగా, మంచి స్నేహితుడిలాగా, సన్నిహితుడిలాగా వచ్చి ఇది నిజమా అవ్వమ్మా, ఇది నిజమేనా, అమ్మో మీరు దేవుళ్ళు అయిపోతారని ఈ ఫలాన్ని తినొద్దన్నాడా దేవుడు? అంటే దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యం మీద అవ్వమ్మకు ఏం కలిగించాడు సాతానుడు? సందేహం కలిగించాడు, అనుమానం కలిగించాడు. కానీ దేవుని వాక్యంలో ఒక పొల్లైనా ఒక సున్న అయినా కూడా ఎన్నటికీ తప్పిపోదు. హల్లెలూయా. ఇట్ విల్ హ్యాపెన్ జస్ట్ యాజ్ ఇట్ సేస్. It has happened in the past and it will continue to happen and it will be fulfilled forever. Because the word of God is established in the heavenlies. ఆకాశమందు అది స్థాపించబడింది. హల్లెలూయా. పిల్లలారా, ఇట్టి శక్తిమంతుడైన దేవుడు చెప్పిన మాట నెరవేరింది. బయటికి వెళ్ళారు, వారు వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. వారిరువురికి దేవుడు చెప్పిన రీతిగా అవ్వమ్మకు ప్రసవపు వేదన కలిగింది, గర్భ వేదన కలిగింది. పుట్టిన ప్రతిసారి కుమారుడు కుమార్తెలు పుడితే మాత్రం కంపల్సరీగా లేడీస్కి ప్రెగ్నెన్సీలో భయంకరమైన వేదన. ఇది అంతా కూడా వారి అవిధేయతను బట్టి లోకంలో ప్రవేశించి పాపమును బట్టి కలిగింది. అయితే వారిరువురు పిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు కయీను, రెండోవాడి పేరు హేబెలు. వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాడు వ్యవసాయం చేసుకుంటున్నాడు, చిన్నవాడు గొర్రెలను కాచుకుంటున్నాడు. హల్లెలూయా. పెద్దవాడు భూమి ఏం చెప్పినా శాపగ్రస్తం అయిపోయింది కదా, శాపగ్రస్తమైన దాన్ని పట్టుకొని వాడు వేలాడుతూ వ్యవసాయం చేసి దానిలో బతుకుదామని చూశాడు. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి గొర్రెలను, దేవుడే సృజించిన గొర్రెలను, భూమిని దేవుడు చేయలేదంటే భూమిని దేవుడు చేశాడు. కానీ భూమి శపించబడింది. శపించబడిన ఈ భూమిలో గచ్చపొదలు, ముళ్ళ తుప్పలు వస్తా ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి. వాటిని సేద్యం చేసుకుని బ్రతకవలసిన, కష్టించి పని చేయవలసిన అవసరము ఎవరు కలిగింది? ఆదాము కలిగింది. ఆ విధంగా ఆదాము కష్టపడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే ఇద్దరు బలిపీఠం కట్టుకుంటున్నారు, దేవుడిని ఆరాధించుతామని. ఒక రోజున ఇద్దరు ఆరాధన చేయటానికి వాడేమో పెద్దవాడు కయీను ఏం తీసుకొచ్చాడు? భూఫలాన్ని తీసుకొచ్చాడు, భూమి పండించే పంటను తీసుకొచ్చాడు. రెండవ వాడు చిన్నవాడు హేబెలు. హేబెలు అంటే వ్యర్థం అని అర్థం. హేబెలు అంటే వ్యర్థము అని అర్థం. కయీను
కయీన్ అంటే దేశ ద్రెమరి అని అర్థం. ఇక ఎక్కడ నీడ లేని ఒక దిక్కు లేని వాడు అని అర్థం. వాడు ఎప్పుడు దెమ్మరి, దేశ దెమ్మరి. వ్యర్థమైన ఈ బ్రతుకును విడిచిపెట్టి కయీను వెళ్ళిపోవాల్సిన, హేబెలు వెళ్ళిపోవాల్సిన సమయము వచ్చింది. దేవునికి అర్పించారు ఇద్దరు. పెద్దవాడి అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే శాపగ్రస్తమైన భూమిలో నుంచి వచ్చింది ఏది అంగీకార యోగి. భూమిలో నుంచి వచ్చినటువంటిది దానిలో రక్తం లేదు కదా. ఇప్పుడు పంటను మనం తీసాం, కూరగాయనికి వస్తే రక్తం కారుతుందా? గొర్రెనికి వస్తే ఏం కారుతుంది? మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసయ్య. యేసయ్య యొక్క ముంగుర్తు ఏమిటి? గొర్రె. ఇప్పుడు గొర్రెలు అర్పించింది ఎవరు? హేబెలు. హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడా లేదా? అంగీకరించాడు. పెద్దవాడు భూమిలోంచి పండిన కంకులు, కాయలు, ఆయన్ని ఫలాలు తీసుకొచ్చి పెట్టాడు, కానీ వాటిలో రక్తము లేదు. రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. యేసయ్య రక్తానికి గుర్తుగా ఉన్న ఈ యొక్క బలి అర్పణ, యేసయ్య బలి పశువుగా వధింపబడినాయి ఉన్నాడు ఒకనొక దినాన భవిష్యత్తులో. ఆ రోజున హేబెలు అర్పించిన అర్పణను దేవుడు స్వీకరించాడు. అందుకని పెద్దవాని కడుపులో మంట పుట్టింది. అతనిలో ఏం కలిగింది? ద్వేషం కలిగింది. దేవుని మీద కోపం వచ్చింది. అసలు ఎంత తెలివి తక్కువతనం చూసారా పిల్లరా? చూడండి, దేవుని మీద కోపం రావచ్చా మనిషికి? ఇది ఎట్లా తయారైందంటే పరిస్థితి, కుమ్మరివాడు అంత మట్టిని మరి వాడు ఏం చేస్తాడంట, ఆ సారే అది తిప్పుతాడు కదా వీల్, దాని మీద మట్టిని పెట్టి దాన్ని తయారు చేస్తా ఉంటే కొన్ని పాత్రలు తయారు చేశాడంట. ఒక పాత్ర ఏమో ముంతను తయారు చేసాడంట చిన్నది. ఈ ముంత ఎగురుతుందంట కుమ్మరాయన మీద. ఏంటి నువ్వు వాటిని అంత మంచి అందంగా తయారు చేసావు, నన్ను ఇట్లా చేసావు అని అంటే ఈ ముంత ఎగురుతా ఉందంట. నువ్వు ఎక్కువగా ఇస్తే ఇది తీసి అక్కడ పడేస్తాను, మాట్లాడకు, నా ఇష్టం అన్నాడు. హల్లెలూయా. ఇవాళ దేవుని మీద కయీనుకు ఆగ్రహం కలిగింది. కయీను పెద్దవాడు కదా, ఏ నా బలి ఎందుకు అంగీకరించలేదు? ఓరి వెరివాడా, నీ అర్పణలో రక్తము, పాప పరిహారం కావాలంటే రక్తము ప్రోక్షింపబడాలి. హల్లెలూయా. రక్త ప్రోక్షణ లేనిదే పాప పరిహారము లేదు. నీవు చేసిన అవిధేయతలు పోవాలంటే, నీవు చేసిన అతిక్రమము క్షమించబడాలంటే నీ తరపున రక్తము చిందించబడాలి. అది గొర్రె పిల్ల వంటి క్రీస్తు ప్రభు రక్తము నీకు అవసరమై ఉన్నది. ఆ గొర్రె పిల్ల అయిన క్రీస్తు ఇంకా ప్రత్యక్షం కాలేదు కనుక, ఆ రక్తము దేవునికి ఇష్టము కనుక, రక్తంలో ప్రాణం ఉన్నది కనుక, అసలు అర్పణ అంటే ప్రాణార్పణ కావాలి. హల్లెలూయా. ఏమర్పణ కావాలంట? ఎటువంటి అర్పణ అంటే రోమా పత్రికలో హల్లెలూయా 12వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం పిల్లారా. రోమా 12వ అధ్యాయం 3వ వచనం చదువు తీసుకువారు. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, 12వ రోమా పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడు అవుటకై తగిన రీతిగా తను ఎంచుకున్న వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి నేను మీకు ప్రతి వానితో చెప్పుచున్నాను.